వెళ్ళకపోతే కనుక వాళ్ళకి పాస్అవుట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిణామాలు చాలా వేగంగా మారుతున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలోని చాలా వేగంగా మారుతాయి కాబట్టి ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మౌలి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మౌలి గారు, ఇటు ఎటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఢిల్లీలో కూడా బ్లాక్అవుట్ అంటే ఏ సినారియో ఎలా మారే అవకాశం ఉందండి? క్రితమే కొద్ది నిమిషాల క్రితమే మన హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులందరితో, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో, ముఖ్యంగా పోలీస్ అధికారులతో మీటింగ్ పెట్టారు. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంది. దొంగ దెబ్బ తీయటం పాకిస్తాన్ నైజం కాబట్టి, లేదా ఇక్కడున్న ఎవరైనా స్లీపర్ సెల్స్ కూడా ఏమన్నా అఘాయిత్యానికి కుట్రకు పాల్పడే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండండి. ముఖ్యమైన ప్రాంతాలన్నీ కూడా, ఎక్కడైతే టూరిస్ట్ ప్లేస్లు ఉండొచ్చు లేదా ఐకానిక్ ప్లేస్లు ఉంటాయి, ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంస్థలకు దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయండి. మనం అవసరమైతే పూర్తి స్థాయి యుద్ధానికి దిగడానికి సన్నద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా దేశంలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా కట్టుదిట్టం చేయండి భద్రతను అని చెప్పి కొద్ది నిమిషాల క్రితమే అమిత్ షా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో డీజీపీలకు, ఇతర ఉన్నతాధికారులకు, లైక్ హోంశాఖ సెక్రటరీలకు, హోంశాఖ ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడి అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇండియా గేట్ కావచ్చు, ప్రజలు ఎక్కడ ఈ రాత్రిపూట కూడా గుమిగూడకుండా చూడండి. అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు సెక్యూరిటీ పెంచండి అని అమిత్ షా అందరినీ ఆదేశించడం జరిగింది. సచిన్, రైట్, ఇప్పుడు అన్ ఆఫ్ ద లేటెస్ట్ బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూసెస్ మనం చూస్తున్నాం. ఇటు పైలట్ పట్టుబట్టం కావచ్చు, లేకపోతే ఇస్లామాబాద్ దాడులు కావచ్చు, ఎవరైనా ఇప్పుడే కనుక ట్యూన్ అయి ఉంటే వాళ్ళకి ఒకసారి నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తమ విధులు ముగించుకొని ఒక్కొక్కరు ఇప్పుడు ఇంటికి చేరుకుంటున్న తరుణంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడే కనుక ఎవరైనా రీచ్ అయి ఉంటే ఇళ్లకు వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇటు పాకిస్తాన్ దాడులకు తెగబడింది. కరాచీకి సంబంధించి ఇప్పుడు మనం కూడా రివర్స్ అటాక్ స్టార్ట్ చేశాం. వివి రావు, ఎక్స్ ఆర్మీ కల్నల్ వివి రావు కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి రావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రావు గారు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎటువంటి పరిస్థితులు మరి అవకాశం కనిపిస్తోంది? మరి ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా ఆపదలో చిక్కుకున్నట్టేనా? ఎవరి కింద వాడుకుని రేపు పొద్దున కల్లా సీజ్ ఫైర్ కి అగ్రీ చేస్తారా? అమెరికా తోటి మాట్లాడి కానీ, లేకపోతే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తోటి కానీ మాట్లాడి కాళ్ళబేరానికి వస్తారా? లేకపోతే వాళ్ళు ఆల్రెడీ జైసల్మేర్, నలియా, భుజ్, బార్మేర్ ఇటువంటి సెంటర్స్ అన్ని ఓపెన్ చేశారు. ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ అటాక్ చేసి మొత్తం కంప్లీట్ వెస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళే గోతి తవ్వుకుని వాళ్ళే భూస్థాపితం చేసుకున్నట్టు మనం లెక్క పెట్టుకోవాలి. చెప్పండి. హలో, ముఖ్యంగా ఇప్పుడు తాజా అప్డేట్స్ అంటున్నాయి. ముఖ్యంగా భారత్ చేసినటువంటి ఈ ప్రతీకార దాడుల నేపథ్యంలో ప్రస్తుతం అటు పెషావర్లో కూడా దాడులు చోటు చేసుకుంటే తెలుస్తుంది. భారీగా పెషావర్లో కూడా పేలులు సంభవించడం తెలుస్తుంది. మరొక ముఖ్యమైన అప్డేట్, అంతర్జాతీయంగా ఇప్పుడు పాకిస్తాన్పై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా సౌదీ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ ఇస్లామాబాద్కు వెళ్ళి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నేపాల్ కూడా చెప్పింది పాకిస్తాన్ తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోమని నేపాల్ చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు సౌదీ ఎంట్రీ ఇవ్వడంతో ఎట్లాంటి సిచ్యువేషన్ నెలకొనే అవకాశం కనిపిస్తుంది? సౌదీ అరేబియా ఎప్పుడు దాదాపు మోడర్నైజేషన్ కి సిద్ధమైందని, ఆల్రెడీ హాఫ్ వే మోడర్నైజేషన్కి వెళ్ళారు. ఇలా ఫండమెంటలిజం వాళ్ళకి నచ్చదు. ఎస్పెషల్లీ ఇమ్రాన్ ఖాన్ గారి టైంలో చూస్తే ఆయన బేజతీ చేసిన విషయం చూస్తే విమానంలో సౌదీ అరేబియా విమానంలో అమెరికా పంపించి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సగం దారిలో వెనక్కి వెళ్ళమని అక్కడ విమానం ఖాళీ చేసి వెనక్కి తెప్పించుకున్నారు. అంటే ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ సావరెన్ కంట్రీ వెనక్కి తిరిగి రావడానికి కూడా విమానం లేని పరిస్థితిలో ఆయన హోటల్లో ఉండి తర్వాత ఏదో ప్రైవేట్ ఎయిర్లైన్స్లో రావాల్సి వచ్చింది. అది సౌదీ అరేబియా పాకిస్తాన్ ఎలా చూస్తుందో అది తెలుస్తుందండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే సౌదీ అరేబియా పాకిస్తానీ వాళ్ళని సౌదీ అరేబియా రానివ్వడం మానేసింది. హజ్రాకి కానీ దీనికి కానీ వేరే విషయాలకు కానీ. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి బెగ్గింగ్ చేస్తున్నారు, అంటే అడుక్కోవడం మొదలు పెడుతున్నారు. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బెగ్గర్స్ ఇన్ మిడిల్ ఈస్ట్ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్. అందుకని వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఒమాన్ మన కంట్రీకి 100% సపోర్ట్ చెప్పింది. ఇటువంటి పరిస్థితులు చూస్తే ఏంటంటే
పాకిస్తాన్కి ఇంకా వినక తప్పదు. ఒకవేళ ఇంకా వినకపోతే మాత్రం